మోషే ఉపవాస ప్రార్థనలోనికి కూడి వచ్చిన మీకెల్లరకు దేవాతి దేవుడు విలువైన బలమైన తన దీవెనలను సమృద్ధిగా ప్రసాదించునుగాక. నిర్గమకాండము 15వ అధ్యాయములో ఇశ్రాయేలీయులు ఈ కీర్తన పాడిరి. ఈ పాట ఫలానావారు పాడిరి అని బైబిల్ గ్రంథంలో వ్రాయబడలేదు. ఇశ్రాయేలీయులు అందరూ కలిసి ఈ కీర్తన పాడిరి. కీర్తనలు చాలా సంతోషాన్ని ఇచ్చేవి. కీర్తనలు చాలా సంతృప్తినిచ్చేవి. పాటలు పాడేవారికి పాటలు మొట్టమొదట ఎందుకు రాశారంటే, ఎందుకు వ్రాస్తారు అంటే, వ్రాసిన వాళ్ళు పాడుకోవడానికి పాటలు. వాళ్ళ పాటలు ఇంకొకళ్ళెవరో పాడతారని కాదు, మొట్టమొదట వ్రాసిన వారు పాడుకుంటారు. అది వారికి సంతృప్తి. ప్రియులారా, లోకంలో మనం అన్నమయ్య అని ఒక అతన్ని ఎరుగుదాం. మరి ఆ హిందూ ధర్మంలో అనేకమైన పాటలు రాశాడు. అతని గురించి చాలా గొప్పగా చెప్పుకుంటారు వాళ్ళందరూ. కానీ హిందువులందరూ అన్నమయ్య పాటలు పాడగలరా? ఎవరినైనా అడుగు. మరి ఇంకెందుకు అవి? అది అతను పాడుకోవడానికి రాశాడు. అర్థమైందా? పురుషోత్తం గారు రాశారంటే ఆయన పాడుకోవడానికి రాశారు. కానీ క్రైస్తవ్యంలో ఉన్న గొప్పతనం ఏంటంటే, వెనుక సంఘము అనేది ఒకటి ఉంది కనుక సంఘము ఈ పాటలను కంటిన్యూ చేస్తుంది, పాడుతూ ఉంది. మనందరం పాటలు వ్రాయలేని వాళ్ళం కనుక ఈ పాటలు కనీసం పాడగలుగుతూ ఉన్నాము. ఇశ్రాయేలీయులు ఈ కీర్తన పాడిరి. ప్రియులారా, వారి పాటలో ఉన్న మొదటి మాట, ఐల్ సింగ్ టు ద లార్డ్ ఫర్ హీ హాస్ ట్రియంఫ్డ్ గ్లోరియస్లీ. దేవుని గూర్చి పాడెదను, గానము చేసేదను. మరి ఆయన మిగుల అతిశయించి జయించెను. ప్రియులారా, దేవుని యొక్క లక్షణములను ఎత్తి ఆయన యుద్ధ శూరుడు, ఆయన ఈ పని చేసినవాడు, ఆయన ఈ కార్యము చేసినవాడు. ఇది ఈ పాటలో ఉన్న ముఖ్యమైన మాటలు. దేవుని గూర్చి విపులమైనటువంటి విషయాలు, ఆయన లక్షణాలు, ఇవన్నీ ఇందులో కనబడుతూ ఉన్నవి. అలాగే మన పాటల ద్వారా కూడా దేవునికి మహిమ కలగాలి. అలాగే దేవుని లక్షణములను ఎత్తి మనం పాడాలి, మనం స్తుతించాలి. 2వ వచనంలో, యెహోవాయే నా బలము, ఆయన నా గానము, ఆయన నాకు రక్షణ ఆయను. ఈ పాటకు కొన్ని పేర్లు పెట్టబడ్డాయి. గతంలో కొన్ని చెప్పుండొచ్చు. 118వ కీర్తన 5వ వచనంలో ఉంటుంది. ఈ పాట ఒక రక్షణ గానము అంటారు దీన్ని. ఇదొక రక్షణ పాట. ప్రియులారా, రక్షణకు సంబంధించినటువంటి కీర్తనలు ఎన్నో ఉన్నాయి. దేవుడు యేసుక్రీస్తు వారు రక్షకుడు. రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఆ రక్షణ మీద మనం పాడేటువంటి పాట రక్షణ పాట. మరి నీతిమంతుల గుడారములో రక్షణను గూర్చిన సునాదము వినబడును. నీ ఇంటిలో రక్షణ పాట వినబడిందా?
వినబడుతోందా? నీతిమంతుల గుడారములలో రక్షణను గూర్చిన, ఇప్పుడు దావీదు ఏ కాలంలో రాశాడు ఈ మాట? ఒకసారి కూల్గా బైబిల్ నేర్చుకోవడం ఎట్లా అంటే, నేను చెప్తా. రక్షణను గూర్చి వినబడును అంటే ఒక టీవీలో పాట పెట్టడం, టేప్ రికార్డులో పెట్టడం, సీడీ పెట్టడం కాదు. నేను చెప్తాను, జాగ్రత్తగా విను. దావీదు ఈ మాట నీతిమంతుల గుడారాల్లో ఇళ్లల్లో రక్షణ పాటలు వినబడతాయి అని రాశాడు. ఎంతకాలం అయింది ఈ మాట రాసి? 3000 సంవత్సరాలు అయింది. యేసు ప్రభు వారు పుట్టి 2000 సంవత్సరాలు అయితే ఆయనకు ముందు 1000 సంవత్సరాల ముందు దావీదు ఉన్నాడు భూమి మీద. 3000 సంవత్సరాల క్రితం రాసినప్పుడు టేప్ రికార్డులు ఉన్నాయా? ఈ టీవీలు ఉన్నాయా? లేకపోతే సీడీలు ఉన్నాయా? పాటలు ఎలా వినబడతాయి? ఇప్పుడు ఎవరింట్లోనన్నా పాటలు వినబడుతుంటే, మా ఇంటికి దగ్గరలో ఒక అతను ఎవడో ఉంటాడు, నా బెడ్రూమ్ కిటికీ దగ్గరికి మంచి పాటలు వినబడుతూ ఉంటాయి. అవి మంచివని ఎందుకన్నారంటే, వాడు వారానికి ఒకసారి అయిన జనగణమన, వందే మాతరం, సారీ జహాజ్ అలాంటి గీతాలు చక్కగా వేస్తూ ఉంటాడు. ఇదే ఓకే, ఇంట్లో భక్తి గీతాలు, దేశభక్తి గీతాలు పడతాయి. పిల్లరా, అతను పాడడం లేదు. మీ ఇళ్లలో, నీతిమంతుల ఇళ్లలో పాటలు పడతాయని దేవుడు వ్రాసిన మాట ఏ రీతిగా వినపడతాయి? నువ్వు పాడే బయటకు వస్తాయి. దావీదు కాలంలో ఇన్స్ట్రుమెంట్స్ లేవు, అంటే ఇవి లేవు, సాధనాలు లేవు, మాధ్యమాలు లేవు, సెల్ ఫోన్లు లేవు. సెల్ ఫోన్ ఆన్ చేసి పనిచేస్తారు ఈ రోజుల్లో. పాటలు వస్తూ ఉంటాయి అందులో. గుడిలో చేసినప్పుడు కూడా పెడితే చెత్తపాట్లు ఆపేయని వర్కర్స్కి చెప్పిన సందర్భాలు ఉన్నాయి. కొందరు దేవుని పాటలు పెట్టుకుని పని చేసుకుంటూ ఉంటారు సెల్లో. మంచి నీ ఇంటిలో రక్షణ గానము, రక్షణ పాటలు ఎప్పుడైనా వినపడ్డాయా? నువ్వు పాడవా? నీ నోరు దేవుణ్ణి స్తుతించే నోరుగా ఉందా? దేవుని బిడ్డ, ఒక్కసారి ప్లాన్ చేసుకో. ఏదో బైబిల్లో చదివం కాదు, రాగంతోనే, నీకు వచ్చిన శైలిలోనే, నీ ఇల్లే కదా, నువ్వు ఎలా పాడుకున్నా పర్వాలా, పాటలు వినపడాలి. గృహంలో పాటలు ఉన్నాయా? నీ గృహంలో ఉండాలంటే నీ ముందు నీ మనస్సులో ఉండాలి పాట. దేవుని బిడ్డ, ఇదొక రక్షణ గానము. దేవుడు వారికి జయమిచ్చాడు గనుక దీనిని విజయ గానము, విజయ గీతము అన్నారు. 11వ వచనం మనం చూస్తే, నీ వంటి వాడెవడు అని స్తుతి కీర్తనలను బట్టి పూజ్యుడవు అన్నారు. ఇది ఒక స్తుతి గానము లేక స్తుతి కీర్తన. ప్రియులారా, 13వ వచనం చూస్తే ఇందులో కృప, దేవుని కృపను గూర్చి, నీ కృప చేత తోడుకొని పోతివి, ఇది కృపాగానము అని కూడా అనొచ్చు. 14-15 వచనాల్లో జనములు దిగులు పడును, ఎదోము నాయకులు కలవరపడుదురు, మోయాబు బలిష్ఠులకు వణుకు పుట్టును, కనాన్ నివాసులందరూ. ఇది ఒక ఆదరణ. మాకైతే సేఫ్గానే ఉన్నాం, వాళ్ళకి ఎలా జరుగునో అలా జరుగునంటూ వారు వర్ణించారు. ఇదొక ఆదరణ గానము, కీర్తన. ప్రియులారా, 16-17 వచనాలు చూస్తే ఇందులో ఇంకొక మాట ఏంటంటే విశ్వాసము కనబడుతూ ఉంది. ఇందులో దేవుని మీద ప్రజలకు ఉన్నటువంటి విశ్వాసము. చివరిగా ఇంకొక మాట ఏం కనబడద్దంటే దేవుని యొక్క మహిమ కనబడుతూ ఉంది. ప్రియులారా, మరి ఆయన మహిమ కార్యం ఇందులో కనబడుతుంది కనుక మహిమ గీతము, మహిమ గానము అని కూడా దీనిని మనం పిలుచుకుంటాం. 7 పేర్లు ఈ పాటకు పెట్టబడ్డాయండి. ఇశ్రాయేలీలు చక్కని పాటలు పాడే జనాంగం.
మరి క్రైస్తవుల్లో అందరూ సంగీతం నేర్చుకోకపోయినా చర్చికి వెళ్ళారంటే అందరూ సింగర్లు కాకపోయినా అందరూ పాట పాడతారు, పాట కలుపుతారు. కనీసం పాట అంటే నువ్వు ఒక్కడో పాడడం కాదు, అది నీ ఇంట్లో సంఘంలో ఉన్నప్పుడు ఒకే విధానంలో ఒకే బాణీలో పాడాలి. ప్రియులారా, దాన్ని బృందగానం అంటారు. అనేకులు కలిసి పాడితే బృందగానము. సో కలుపుకుంటూ పాడుకుంటూ వెళ్ళాలి, తద్వారా దేవునికి మహిమ. పాటలు అనేవి ఉన్నాయి చూడండి. ఈ పాటలు మొదట ఇశ్రాయేలీయులు దేవునిని స్తుతించడానికి పాడినటువంటి పాటలు. నెక్స్ట్ పాటల్లో ప్రసిద్ధి క్రైస్తవులు. ప్రతి క్రైస్తవ దేవాలయంలో విశ్వాసులు పాటలు పాడతారు, కానీ వేరే మతాల్లో భక్తులు వెళ్తారు కానీ వాళ్ళు పాటలు పాడరండి. వాళ్ళు ఎంతసేపు వింటారు, పైగా వాళ్ళకి పాటలు రావు. అందరూ కలిసి పూజారి గారు వచ్చి మనం పలానా భజన పాట పాడదామంటే ఎవడికి రాదు అది. ఒకవేళ పాడితే అతను పాడుకోలేమో. చూసావా ఈ స్పెషాలిటీ, క్రైస్తవ్యంలో ఉన్న స్పెషాలిటీ. ఇక్కడ చదువు లేనోడైనా పాట పాడతాడు, కానీ అక్కడ కలెక్టర్ ఉద్యోగం చేసేవాడు వెళ్ళినా సరే నాకు రాదు పూజారి గారు అంటాడు. వాడు పాడు అక్కడ. దేవుని బిడ్డ పాటల ద్వారా దేవునిని మహిమపరచుట. ఒక్కసారి 137వ దావీదు కీర్తన దగ్గరికి నేను వెళ్తాను. ఇందులో ఇశ్రాయేలీయులను గూర్చి ఒక మాట చెప్పబడింది. బబులోను నదుల యొద్ద మనము కూర్చుండి ఉన్నప్పుడు సియోనును జ్ఞాపకము చేసుకొని ఏడుస్తూ ఉంటిమి. ఒక్క నిమిషం, మనం కొన్ని ప్లేస్కి వెళ్తే ఏడుస్తూ ఉంటాం. ఎందుకు పాడలేకపోతున్నారు? యాకోబు పత్రిక 5వ అధ్యాయంలో ఒక మాట కనబడుతూ ఉంటుంది నాకు. యాకోబు పత్రిక 5:9 ఒకసారి చూడండి. 13 చూడండి. మీలో ఎవనికైనాను సంతోషము కలిగినా, చదవాలి గట్టిగా, ఏం చేయాలంటే సంతోషం కలిగినోడు ఊరుకోండి. బాగా సంతోషం కలిగిందనుకోండి, ఏం చేయాలి? నేను చెప్పనా ఏం చేస్తారు? మంచి పలావ్ తినాలా. అది పిచ్చోళ్ళారా, నీకు బాగా సంతోషం కలిగిందనుకో, పాటలు పాడుకో. ఇంట్లో జైల్లో పెట్టేస్తే పౌలు శీల ఇద్దరికి మహా హ్యాపీగా ఉందంట. దేవుడి వేళ అద్భుతం చేస్తానన్నాడు. ఖచ్చితంగా అద్భుతం జరగబోతుంది. మనం విడిపింపబడుతున్నాం అంచేత సంతోషం పెరిగిపోయింది. అర్ధరాత్రి వేళ పౌలును శీలయు, నార్మల్గా అర్ధరాత్రి మధ్యలో దొరవని ఎవడైనా పాటలు పాడుతున్నాడు అనుకో, సంతోషంగా ఉన్నాడు అని అంటే ఆడికి ఏదో తెలిసిపోయింది, దేవుడు ఏదో బయలుపరిచాడు అని ఆలోచించాలి. కానీ ఏంటి ఊరిక హ్యాపీ అయిపోతున్నావు, అలాగే అయిపోతున్నావు అని ప్రశ్నించకూడదు. చెత్త ప్రశ్నలు వద్దు. బయలుపరిచాడు, ఏదో మెయిల్ జరగబోతుంది, అందుకే వీరంతా సంతోషంగా ఉన్నారు. ప్రియులారా, మరి మీలో ఎవరికైనా సంతోషం కలిగితే పాటలు కీర్తనలు పాడవలెను. మీరు దేవుని బిడ్డ, ఎప్పుడో ఇశ్రాయేలీల కాలంలో మోషే గారు రాసిన పాట చచ్చిపోలేదు. ఎక్కడి దాకా వెళ్ళిందా పాట? అది పరలోకము వరకు చేరినటువంటి పాట. పరలోకంలో ఈ పాటే పాడుతున్నారు. ఎవరి పాట అంటే దేవుని సేవకుడగు దాసుడగు మోషే పాట. రెండు పాటలు పాడుతున్నారమ్మా. ఒకటి పాత నిబంధన పాట, ఒకటి కొత్త నిబంధన పాట. మోషే పాత నిబంధనకు చెందినవాడు, గొర్రెపిల్ల కొత్త నిబంధనకు చెందింది. అంటే ప్రభు గొర్రెపిల్లగా వచ్చింది కొత్త నిబంధనలోనే కదా. ఆయన సిలువ వేయబడింది కొత్త నిబంధనలోనే కదా. రక్తం ఇచ్చింది క్రొత్త నిబంధనలోనే కదా.
అంటే మోషేతో సముడుగా యేసుక్రీస్తును చూస్తున్నారు. ఒకటి ఆయన పాట, ఒకటి ఈయన పాట. ప్రియులారా, రేపు మన పాట ఏంటో తెలుసా? మన పాట ఏంటో తెలుసా? అది నాన్నగారే రాశారు, ఆయనకే తెలుసు అర్థం. లేకపోతే ధ్యానిస్తే కొంతమందికి బయలుపడద్ది, అలాంటి వాడు అర్థం చేసుకుంటారు. నువ్వు పాడే పాట ఏంటో తెలుసా? పాడాల్సిన పాట ఏంటో తెలుసా? ప్రియుడేసు పాడిన పాట, ఏ పాట పడితే ఆ పాట కాదంట, యేసు పాడిన పాట. ఆహా, ఏం పాటమ్మా? నేను అనుకుంటాను, నేను పాడే పాటలే వీళ్ళకి రావు, ఇంకా ఆయన పాడే పాటలే అవుతాయి. సంఘం ఏ పాట పాడాలి? చెప్పు ముగిస్తాను నేను. యేసు పాడిన, మీకు ఇంకా అమ్మాని గుణమే గుండెల్లో ఉంది. కొన్నిసార్లు వాక్యం కంటే బయట మాటలు హత్తుకుపోతాయండి, అందుకే తక్కువ చెప్తాను నేను. దేవుని బిడ్డ, యేసు పాడిన పాట సంఘము పాడును. అప్పుడు ఆ పాట పాడుచు ఏమైపోతారట? అది ఇశ్రాయేలీలు పాట పాడుచు కానాను వైపుకు వెళ్ళారు. అలాగే పెండ్లి కుమార్తె సంఘం, వధువు సంఘం పాట పాడుచు పరలోకం వెళ్ళాలి. ఈ పాట నువ్వు నేర్చుకోవాలి, నువ్వు ఎరిగి ఉండాలి, పాడాలి. ప్రియులారా, ఇంకా చాలా పాట ఉంది. మరి కొత్త పాట పాడుదురు, పాత పాటది కొత్త పాట ఉంది, దాని గురించి చెప్దాం అనుకున్నా సమయం లేదు. దేవునికి మహిమ. మరి ఇప్పుడు ఏం చెప్పుకుందాము? సో ఆత్మ సంబంధమైన పాటలు, పరలోక సంబంధమైన పాటలు, ప్రభువు పాడే పాట వధువుగా మనం పాడి నేర్చుకొని సిద్ధపడి మేఘమెక్కి పరలోకం చేరగల భాగ్యము దేవదేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్.